చాలా ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంట్లో ఉండే ముసలోళ్ళని తెచ్చి బడిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తే ఎట్లా ఉంటుంది, ఆ జనరేషన్ అయ్యి కామెడీ ఎలా ఉంటుందో 98 సెక్షన్ వాళ్ళు చూపిస్తారు. వెల్కమ్ టు ద స్టేజ్. ఇంతకుముందు నేనే మాట్లాడినా కదా, ఇప్పుడు కూడా నేనే మాట్లాడుతున్నా. నేను ఒక ఎన్ఆర్ఐని, అమెరికా వెళ్ళి బాగా డబ్బు సంపాదించాను. డబ్బులో ఏమీ ఆనందం లేదు. నా ఊరు నాకు ఎంతో ఇచ్చింది కదా, ఎంతో కొంత తిరిగి ఇచ్చాల్సిందే కదా. అందుకు నేను రాత్రిపూట బడి పెట్టి మా ముసలోళ్ళందరికీ చదువు నేర్పుతున్నాను. ఇప్పుడు మా ముసలోళ్ళందరూ వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరమ్మా నీ పేరు? పెద్దమ్మ బిడ్డ. పెద్దమ్మనా? ఏంటి పెద్దమ్మ? పెద్దమ్మనా? ఏ ఊరు మంది? కోడిపూరు. కోడిపూరా? ఏం పేరమ్మా నీ పేరు? నాడమ్మ. నాడమ్మ బిడ్డ. నాడమ్మనా? మంచిది మంచిది. నీ పేరేం పేరు? ఏంటి? నీ పేరేం పేరు? ఏంటి? బిర్యానీ తింటావా? తింటా. సారు ఆ పొల్లగానికి అట్లా చెప్తే అర్థం కాదు. ముసుడు ముసులాగా. ఓ నా పేరేంటా? నీ పేరే ఏంటి? నా పేరు సుబ్బయ్య. సుబ్బయ్యనా? వెరీ గుడ్ వెరీ గుడ్. వీళ్ళ పేర్లు అడిగినాం కదా, వీళ్ళు అసలు ఎందుకు చదువుకోవాలో మూల కారణం ఉంటుంది కదా, ఇప్పుడు తెలుసుకుందాం. మళ్ళీ కొంచెం కూర్చోబెడతావా సారు? సారీ అమ్మ, కూర్చోండి. అరే ఆమె డైలాగ్ నువ్వు చెప్పు. ఆమె డైలాగ్ నువ్వు చెప్పు. కూర్చో, బెంచ్ తర్వాత వేసుకుంది. నువ్వెందుకు చదువుకోవాలనుకుంటున్నావు అమ్మా? ఇంట్లో లైట్ వెళ్తలేదు కదా బిడ్డ, అందుకని చదువుకోవడానికి వచ్చిన. లైట్కి చదువుకి ఏం సంబంధం? ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు కదా, అందుకని చదువుకోవడానికి వచ్చిన. ఓహో, అందుకు చదువుకోవడానికి. నువ్వెందుకు చదువుకోవడానికి వచ్చినా? ఆ ఇంట్లో బల్బు వెళ్తలే కదా బిడ్డ, అందుకని చదువుకోవడానికి వచ్చిన. పక్కన చూసి కాఫీ కొట్టడం తప్ప నీకు ఏమొస్తుంది? నువ్వు చూసినావు అవే? నేను చూసినానే. చదువుకోవాలనుకున్నావు అమ్మా? ఇప్పుడు సినిమా థియేటర్లా నెంబర్లు అర్థమవుతలేవు బిడ్డ, అందుకే చదువుకోనికి వచ్చిన. నీలాగా చదువుకునే వాళ్ళని నేను ఎవరిని చూడలే. నువ్వెందుకు చదువుకోవాలనుకుంటున్నావు? ఏంటి? నువ్వెందుకు చదువుకోవాలనుకుంటున్నావు? ఏంటి? నువ్వెందుకు చదువుకోవాలనుకుంటున్నావు? ఏంటి? ఐస్ క్రీమ్ తింటావా? తింటా. సరే, ఇప్పుడు అందరూ పాఠాలు చెప్తా, పలక పలపాలు అందరు బయటికి తీయండి. ఏమైంది? పలక పలపమా? అరే ఎవరు తీసుకున్నారమ్మా? ఇచ్చేయండి. తీసుకున్న దాని కొంప కాలిపోరు. ఇచ్చేయండి. ఇప్పుడు మాస్టర్గా నేనున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సారు ఇగో డాక్టర్ ఒక చిన్న గోళీ ఇచ్చిండు, 3 సంవత్సరాలు అవుతుంది. అది తిన్నాక వేసుకోమన్నాడు, అది తింటలేదు, నేను వేసుకుంటలేదు. వామ్మో. సరే కానీ 6 + 4 ఎంత? నువ్వు ఎవరు అడుగుతున్నావు? నిన్నే. దానికి కలపడం రాదు, కుటుంబాలను విడగొట్టడమే వస్తుంది. నువ్వు చూసినావా అవే? నేను చూసినానే. బాగా గొడవ ఆడతారు. సరే, ఈ బుక్ ఎవరిదమ్మా? నాదే బిడ్డ. నీదేనా? ఇది బుక్ కాదు, మెడికల్ రిపోర్ట్ ఇది. జరా కళ్ళు కనిపిస్తలేవు ఈ మధ్య, ఏం తెచ్చినానో ఏమో. నీకు ముచ్చట చెప్తానే. చెప్పు బిడ్డ. 2 నెలల కంటే ఎక్కువ బతకవే. ఆ డాక్టర్ ఎందుకు? వాడిని బొక్కలు ఇరగొట్టేసి వస్తా. ఎందుకమ్మా? అది 3 సంవత్సరాల కింద రిపోర్ట్ రా. సరే కానీ ఇప్పుడేంటి? నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, తిన్న తర్వాత మనం పాఠం చెప్పుకుందాం. ఏం తెచ్చినా పెద్దమ్మ నా గురించి? రాగి తెచ్చిన, రాగి ముద్ద తెచ్చిన. ఏది? ఏందమ్మా ఈ రాగి ముద్ద తెచ్చినా? నీకోసం వైలు రాగి రాగి మని తెచ్చిన. ఇంకా నోట్ పచ్చడి తెచ్చిన నీకోసం. ఏది రాలేగా అమ్మా? నోట్లో కుట్టుకొని వచ్చిన. నువ్వేం తెచ్చినా పెద్దమ్మ? బజ్జి తెచ్చిన. ఏది? ఆయన మా బజ్జి నువ్వేం తెచ్చిన. ఇంకా చపాతి. నీకోసం చపాతి తెచ్చిన. ఏది? అయినా మాదేం తింటావు? అరే ఇంకేం తెచ్చినావు? నీకోసం లడ్డు తెచ్చిన. నువ్వు చాలా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు పెద్దమ్మ. ఈ లడ్డు నేనే తినేస్తా. అయ్యో అది కుక్క తిన్నది, మర్చిపోయినా. నువ్వే మళ్ళీ ఏదో ఒక కుక్క తిన్నది. ఏదో ఒక కుక్క తినట్లే వద్దే. ఆయన ఏమన్నా కుక్కనా? ఆయన ఏమన్నా కుక్కనా? ఆయన కుక్కనే కావచ్చు. కుక్క 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 అంటే ఎన్నిసార్లు ఫీల్ అవుతాడు. అరే ఏమైందమ్మా? ఏమైంది? ఇంటికాడ కోళ్ళ
ఫారం పెట్టిన ఉడకబెట్టిన గుడ్లు రావాలని ఉడుకు నీళ్ళు పోసిన కోళ్ళన్నీ చచ్చిపోయినాయి. అరే అరే నూనె పోయలే కదా, చికెన్ పకోడన్నా బయటకు వచ్చేది. అరే నాకు ఈ ఐడియా రాలేదు. ఊక ముసల్లా ఏం కాదు, పైకి లేవు. మళ్ళీ ఏమైందమ్మా? నా కొడుకు ఫారెన్ పంపించిన, వాడిది ఈరోజు బర్త్డే, ఇంకా తిరిగి రాలేదు. నాకు మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్ ఇవ్వాలి నా వల్ల కాదు. రారమ్మా వాళ్ళు ఇప్పుడు. నేను అనుకో, నీ కొడుకు నేను అనుకో. అరే కష్టపడి తల్లిని చూడడానికి రావారా? కొట్టు నువ్వే. నా 50,000 తీసుకొని నా 20 లక్షలు తీసుకొని వెళ్ళిపోయా. అరే నువ్వే గిరిగిరి పైసలు. నా గిరిగిరి పైసలు లేవురా. ఏ గిరిగిరి? నా గిరిగిరి పైసలు లేవి. అరే నా గిరిగిరి పైసలు లేవి. అరే ఏ గిరిగిరి? నా కన్నద్దాలు అమ్మి నేను ఫారెన్ పంపిస్తే నా కన్నద్దాలు డబ్బులు. అరే మీకు చదువు నేపడం నా వల్ల అస్సలే కాదు. అయిపోయింది సార్.